హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటి నుంచి వెళ్లిపోతున్న మహాలక్ష్మిని చూసి ఇక చక్రి అయితే గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తను ఎంతలా క్షమాపణ చెప్పినా ఇక మహా అయితే చక్రి మాటల్ని అస్సలు వినిపించుకోడు. అలాగే మహాలక్ష్మిని మాధవనే దగ్గరుండి మరి హాస్టల్లో జాయిన్ చేసి రావడం గమనించిన ఇక చక్రి మనసు మరింత ముక్కలైపోతుంది. ఇక మాధవతో మాట్లాడకుండానే అక్కడి నుంచి బయటకైతే వెళ్లిపోతాడు. ఇక చక్రి అలా బాధపడ్డం చూసిన మాధవ్ కూడా కాస్త బాధపడతాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మహాలక్ష్మి కూడా తను అక్కడి నుంచి రావడం తన మనసుకి చాలా బాధని కలిగిస్తుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక ప్రతాప్ ఆది ఇద్దరు కూడా మహాలక్ష్మి చక్రి ఇంటి నుంచి ఒక హాస్టల్లో ఉంటుందని తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఆనందపడిపోతారు. ఇక ప్రతాప్ అయితే ఆదితో, రే ఆది, మహాని అక్కడి నుంచి తెచ్చుకోవడానికి మనకి మరొక అవకాశం వచ్చింది. ఇప్పుడు మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. తనని ఇట్లాంటి టైంలోనే దగ్గరయ్యి మన వైపుకు తిప్పుకోవాలి అంటూ ఇక ప్రతాప్ అయితే ఆదితో మాట్లాడుతూ ఉంటే ఆది ప్రతాప్ మాటలకి, నాన్న, అది మళ్ళీ మన మొహం చూస్తుందంటారా? మనం చేసిన మనకి పనికి మహాలక్ష్మి మనల్ని అసహించుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తన కోసం వెళ్తే మనతో ఎందుకొస్తుంది అని మాట్లాడుతూ ఉంటే ఇక ప్రతాప్ అయితే ఆదితో, రే, అదిప్పుడు చాలా బాధగా ఉంది. ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరిగే ఉంటుంది. అలా గొడవ జరిగినప్పుడు దాని మనసు చాలా బాధతో నిండిపోతుంది. అట్లాంటప్పుడే మనం తన దగ్గరికి వెళ్తే మళ్ళీ తనని తిరిగి మన ఇంటికి తెచ్చుకోవచ్చు అంటూ ఇక ప్రతాప్ ఆది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా అప్పుడే లలిత ప్రతాప్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఒక్కసారిగా లలిత వాళ్ళిద్దరు మాటలు విని, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి ఆ కొంప నుంచి బయటపడిందా అని అంటుంటే, అవును లలిత, మళ్ళీ మహాని తెచ్చుకునే అవకాశం వచ్చింది అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక లలిత అయితే, ఏమండి, మళ్ళీ మహా దగ్గర మీరు చెడ్డవడం నాకు ఇష్టం లేదు. మహా మిమ్మల్ని అసహించుకుంటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. దాని మీద చూపించే ప్రేమ కూడా దానికి నచ్చటం లేదు అంటూ ఇక లలిత మాట్లాడుతూ ఉంటే లలిత మాటలకి ఆది, అమ్మా, అదేం కాదు, నాన్న చెప్పినట్టు మహాని ఏదో ఒకటి చేసి ఇక్కడికి తీసుకురావాలి అని అంటూ ఉంటే ఇంకా ప్రతాప్, అది నీ వల్ల అయ్యే పని కాదు. ముందు నువ్వు ఒకసారి హారికతో మాట్లాడు. హారికతో అస్సలు అనుమానం రాకుండా కవర్ చేయి అంటూ ఇక ప్రతాప్ అయితే ఆదితో ఏదో చెప్తాడు. ఇక్కడ చూస్తే చక్రి అయితే మహాని తిరిగి మళ్ళీ ఎలా ఇంటికి తీసుకురావాలో అర్థం కాక తనలో తను కుమిలిపోతాడు. ఇంకా అలాగే కన్నా దగ్గరికెళ్ళి, రే కన్నా అని పిలుస్తూ ఉంటే ఇక కన్నా మాత్రం చక్రి చేసిన పని వల్లే మహా ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న కోపంతో ఇక చక్రిని అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళబోతాడు. ఇక అప్పుడే కేశవ కూడా రావడంతో కేశవ దగ్గరికెళ్ళి, రే కేశవ అని పిలవడంతో ఇంకా కేశవ కూడా చక్రిని అసహించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా చక్రి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక చక్రి అలా పడిపోవడంతోనే కన్నా అలాగే కేశవ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఇక చక్రి దగ్గరికి వస్తారు. ఇక చక్రి, ఎందుకు వస్తున్నారు? నన్ను ఇలాగే వదిలేయండి. ఎందుకంటే మన ఇంటి మహాలక్ష్మిని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇక చక్రి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ఇంకా చక్రిని అలాంటి పరిస్థితుల్లో చూసి కేశవ కన్నా ఇద్దరు కూడా, అన్నయ్య, నువ్వు బాధపడకన్నయ్య, వదిన ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న బాధే తప్ప నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో అలా చేశావో అర్థం చేసుకోగలం అంటూ ఇక కేశవ అలాగే కన్నా ఇద్దరు కూడా చక్రికి నచ్చ చెప్తూ ఉంటారు. ఇంకా చక్రి అయితే, లేదు, నా వల్లే మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎవ్వరో ఏదో వాగారని నేనలా తాగి తన గదిలోకి వెళ్లడం నాదే తప్పు అంటూ ఇంకా చక్రి అయితే చాలా బాధపడుతుంటాడు. ఇంతలో మాధవ అయితే వస్తాడు. మాధవ చక్రి మాటలన్నీ విన్న తర్వాత ఇక లోపలికి వచ్చి, చక్రి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను అని అంటుంటే ఇక ఒక్కసారిగా మాధవ పిలిచిన పిలుపుకి చక్రి కాస్త రిలాక్స్ అవుతాడు. కానీ మహాలక్ష్మి వెళ్లిపోయిన బాధ మాత్రం తన మనసులో అలానే ఉంటుంది. ఇంకా చక్రి పైకి లేచి, అన్నయ్య, నువ్వు నన్ను క్షమించావా అని అడగడంతో ఇంకా మాధవ
చక్రి దగ్గరకొచ్చి, రేయ్, నువ్వేం తప్పు చేశావని నేను నిన్ను క్షమించడానికి, చూడు, ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా, ఇదంతా నీకు తెలియకుండా జరిగిపోయింది. కానీ మహాలక్ష్మి అది నమ్మటం లేదు కదా, నువ్వే తనని కావాలని ఇక్కడికి తీసుకొచ్చావనుకుంటుంది. అలాగే తనని కావాలని తన గదిలోకి వెళ్ళి అలా ప్రవర్తించావని తను నిన్ను అనుమానిస్తుంది. చూడు, ఎలా అయినా సరే మహాకి నువ్వేంటో అర్థమయ్యేలా చేసుకో. నాకు తెలుసు నా తమ్ముడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా మహా మనసులో నీ మీదున్న అనుమానాలు, అపోహలు అన్నీ పోయేలా చేస్తావు అంటూ ఇక మాధవ అయితే చక్రికి ధైర్యం చెప్తాడు. చక్రి మాధవ మాటలకి చాలా సంతోషించి ఇక మాధవని హత్తుకుంటాడు. మాధవ అయితే, రేయ్, ఇలా ఏడుస్తూ కూర్చుంటే మహాలక్ష్మిని బతిమలాడ్డానికైనా కాస్త ఓపిక కావాలి కదా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం పెడతాను అంటూ ఇంకా మాధవ అయితే చక్రికి కాస్త సర్ది చెప్తాడు. చక్రి కూడా అంతవరకు తనని పట్టించుకొని అన్నదమ్ములు ఒక్కసారిగా తన బాధని చూడలేక ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడంతో కొంత బాధ అయితే చక్రికి తగ్గుతుంది. కానీ మహాలక్ష్మిని పదే పదే గుర్తుకొస్తుంది. మహాలక్ష్మితో తనకి జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతాడు. ఇక చక్రి అయితే మహా ఆఫీస్ దగ్గరికి వెళ్లి మహా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో మహాలక్ష్మి ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది. ఇక తన పక్కన ఉన్న దివ్యతో మాట్లాడుతూ మహా అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక చక్రి కూడా పక్కన దివ్య ఉండడంతో మహాలక్ష్మితో మాట్లాడడం కుదరక ఇక అలానే బాధగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన మహాలక్ష్మి అసలు చక్రిని కన్నెత్తి కూడా చూడకుండా అక్కడి నుంచి ఇక తను తీసుకున్న హాస్టల్కైతే వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి కూడా మహా వెంటే వెళ్తూ ఉంటే పక్కన ఉన్న తన కొలిక్ దివ్య, నేను రోజు గమనిస్తున్నానే, అతను నిన్నే ఫాలో చేస్తున్నాడు, కొంపు తీసి తనేమన్నా సైడ్ కొడుతున్నాడా ఏంటి అంటూ దివ్య మాట్లాడుతూ ఉంటే ఇక మహా అయితే, అదేం కాదులే, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అంటుంటే, లేదు మహా, తనని నేను డైలీ చూస్తున్నాను, మనం వచ్చే వరకు అక్కడే ఉంటున్నాడు, తర్వాత మనం వెళ్తుంటే మన వెంటే వస్తున్నాడు, నాకెందుకో తన మీద అనుమానంగా ఉంది, పైగా అతన్ని చూస్తుంటే రౌడీలా కూడా కనిపిస్తున్నాడు అంటూ దివ్య మాట్లాడుతూ ఉంటే ఇక మహా ఒక్కసారిగా చక్రిని రౌడీ అనేసరికి మహాకి కాస్త కోపం వచ్చి, నీకేం తెలుసని తనని రౌడీ అంటున్నావు, అసలు తనెవరో నీకు తెలియనప్పుడు అలా తనకి రౌడీ అనే సర్టిఫికేట్ ఎలా ఇచ్చేస్తావంటూ దివ్య మీద కసురుకుంటూ ఇక మహా అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా దివ్య, ఇదేంటి రోడ్డున పోయే అతన్నంటే మహాకెందుకు ఇంతలా కోపం వచ్చింది అని చెప్పి ఇక దివ్య కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హాస్టల్ బయట నుంచని ఎదురు చూస్తూ ఉంటాడు చక్రి. అయితే ఇక మహా కొంతసేపటి తర్వాత విండోలో నుంచి బయటకు చూడడంతో కింద చక్రి కనిపిస్తాడు. ఇక మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఆవేశంగా కిందకి దిగి చక్రి ముందెళ్ళి నుంచుంటుంది. ఒక్కసారిగా చక్రి, ఏవండి మీతో కొంచెం అని అంటుంటే, ఏంటి రోజు గమనిస్తున్నాను, ఎందుకు నా వెంటే పడుతూ నన్ను విసిగిస్తున్నారు, చెప్పాను కదా, ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా, నాతో మాట్లాడొద్దని, అయినా మీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి అంటూ ఇక మహా అయితే చక్రి మీద కోపడుతూ ఉంటే ఇక చక్రి, ఏవండి అంతేనా నా గురించి మీరు అర్థం చేసుకుంది అని అంటుంటే, చూడండి, మీ సహాయం కోరి మీతో వచ్చాను, అందుకు పరిహారంగా ఇదిగో నా మెడలో ఈ తాళి పడింది, దీనివల్లే కదా మీరు నన్ను మీ భార్య అనుకుని ఆ రోజు అలా ప్రవర్తించారు. ఇక ఇది ఉన్నన్నాళ్ళు మీకు అదే ఫీలింగ్ ఉంటే చెప్పండి, దీన్ని తీసి ఇప్పుడే ఇచ్చేస్తాను అంటూ మహా మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి, వద్దులేండి, మీరలా ఏం చేయొద్దు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఇంకా చక్రి మాట్లాడుతుంటే, ఇంకా ఏం మాట్లాడతావు చెప్పు, నాకు నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది, వద్దు, ఇంకా నువ్వు నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించద్దు, వెళ్ళిపో అంటూ ఇక చక్రి అయితే మహా మీద విరుచుకుపడుతుంటే అప్పుడే అక్కడికి మాధవ అయితే వస్తాడు. జరిగిందంతా చూసి మాధవ చాలా బాధపడుతూ అమ్మ మహాలక్ష్మి అని పిలవడంతో ఒక్కసారిగా మహా చక్రి నుంచి తల తిప్పి ఇక మాధవనైతే చూస్తుంది. మాధవ చక్రి వైపు చూస్తూ,
నేను మాట్లాడతాను అన్నట్టుగా రెప్పలు వాల్చి ఇక మహా వైపు చూస్తాడు. మహా కూడా మాధవని చూసి చాలా సంతోషంగా, పెద్ది ఎప్పుడొచ్చారు, మీరు ఇక్కడే ఆగిపోయారేంటి అంటూ ఇక మహా అయితే మాధవతో మాట్లాడుతూ ఉంటే ఇక మాధవ, అది కాదమ్మా, నీకు నేను ఇలా మాట్లాడుతుంటే నచ్చుతుందో లేదో గాని నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే మాధవ మాటలకి మహా కాస్త అర్థమైనట్టుగా ఫేస్ పెట్టి, పెద్ది నువ్వు ఇతని గురించే చెప్పాలి అనుకుంటే దయచేసి ఆ విషయం నాతో చెప్పకండి, ఎందుకంటే ఇతని గురించి ఏం చెప్పినా సరే నేను వినదలుచుకోలేదు అంటూ ఇంకా మహా అయితే చాలా కోపంగా మాధవ్ వైపు చూస్తుంది. మాధవ, అది కాదమ్మా, వాడు తప్పే చేశాడు నీ విషయంలో, వాడికే తెలియకుండా వాడి ప్రమేయమే లేకుండా నీ గదిలోకి వచ్చాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కూడా వాడికే తెలీదు. అంతా తెలిసిన తర్వాత వాడు ఎంతలా కుమిలిపోతున్నాడో నీకు అర్థం కావట్లేదమ్మా. వాడి బాధని రోజు చూస్తున్నాను. చూడమ్మా, వాడు అలాగే ఉంటే ఏమైపోతాడా అని మాకు భయంగా ఉంది అంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే మాధవ మాటలకి మహాలక్ష్మి మౌనంగా తలదించుకుంటుంది. ఇక చక్రి అయితే, ఎవండి మరే, ఇక మాధవ అయితే చాలా వరకు మహాలక్ష్మికి చక్రి గురించి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ చక్రి చేసిన తీరుకి మహాలక్ష్మి ఎందుకో చక్రిని అస్సలు క్షమించలేకపోతుంది. ఇక ఫైనల్గా మహాలక్ష్మి అయితే, నన్ను క్షమించండి పెద్ది, ఎందుకంటే ఈ విషయంలో నేను ఆ సంఘటనని మర్చిపోలేకపోతున్నాను. అందుకే నేను దీని గురించి ఏం మాట్లాడాలి అనుకోవట్లేదు అంటూ ఇక చక్రి మొహం కూడా చూడకుండా అక్కడి నుంచి మహాలక్ష్మి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇక మహా ప్రవర్తన చూసి చక్రి చాలా బాధగా మాధవ దగ్గరికి వస్తాడు. ఇక మాధవ అయితే చక్రి భుజం మీద చేయి వేసి, చూడు చక్రి, మహాలక్ష్మి నిదానంగా అన్నీ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేను తనతో మాట్లాడాను కదా, తర్వాత తనకి ఏదో ఒకరోజు అర్థమవుతుంది అంటూ ఇక మాధవ అయితే చక్రితో చెప్తుంటే, ఎలా అన్నయ్య, ఎలా అర్థమవుతుంది? తనకి నేను చాలా బాధ పెట్టాను, నా వల్ల తను చాలా బాధపడింది. ఎంతలా బాధపడిందో తన మాటలు వింటుంటేనే అర్థమైపోతుంది. ఇక మహాలక్ష్మి జీవితంలో నా మోహం చూడదని అర్థమైపోయింది అంటూ ఇక చక్రి అయితే మాధవని హత్తుకుని బోరున ఏడుస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఇదంతా పైనుంచి విండోలో నుంచి చూస్తూ ఇక తను కూడా కాస్త బాధపడుతుంది. ఇంకా అలాగే చక్రితో తనకి మొదటి నుంచి పరిచయమైన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని, అలాగే తన కోసం చక్రి ఎంతలాగా దెబ్బలు తిన్నాడో, ఇక ఎంత కష్టపడ్డాడో అన్నీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఎందుకు చక్రి గారు ఇలా చేశారు? ఎంతో హ్యాపీగా ఉండే ఆ బృందావనం నుంచి నన్నిక్కడికి వచ్చేలా ఎందుకు చేశారు అంటూ ఇక మహా కూడా మొదటిసారిగా చక్రి విషయంలో బాధపడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా నారాయణ అయితే బయట కూర్చుని బాధపడుతుంటే ఇంతలో మాధవ చక్రి ఇంటికైతే వస్తారు. ఇక నారాయణ అయితే, రేయ్ ఏంట్రా పొద్దున్నుంచి ఎక్కడ బలాదూరు తిరిగి వస్తున్నావు అంటూ ఇక చక్రిని అడుగుతుంటే కోపంగా చక్రి, ఇదంతా నీ వల్లే వచ్చింది నిన్ను అంటూ ఆ పక్కన పెద్ద రోకలి బండ తీసుకుని ఇక చక్రి అయితే నారాయణ మీదకి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా మాధవ, రే చక్రి ఆగురా, ఆగు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇంకా ఆ మాటలకి చక్రి, అన్నయ్య, ఆ రోజు నేనలా చేయటానికి కారణం ఇదిగో ఈ పెద్ద ఆయనే. వయసు పెరిగింది కానీ బుద్ధి ఏ మాత్రం పెరగలేదు. ఇదిగో ఇతను మాట్లాడిన మాటలకే నేనేదో పెద్ద వీరుళ్లాగా మహాగదిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా మోహం చూస్తేనే అసహించుకునేదాకా తెచ్చుకున్నాను అంటూ ఇక చక్రి అయితే మాధవని పట్టుకుని ఏడుస్తాడు. ఇంకా మాధవ కూడా చక్రిని ఓదార్చలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక ఇంతలో మహాలక్ష్మి నుంచి మాధవకి ఫోన్ అయితే వస్తుంది. ఇక మాధవ మహాలక్ష్మి ఫోన్ చూసి, ఇదేంటి ఇప్పుడే కదా మహాలక్ష్మి నుంచి వచ్చాం, ఇంతలో మళ్ళీ మహాలక్ష్మి ఎందుకు ఫోన్ చేస్తుంది అన్నట్టుగా ఇక మాధవ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇంకా మహా కొలిక్ మాధవ్కి ఫోన్ చేసి, సార్, మహాలక్ష్మి స్పృహ తప్పి పడిపోయింది. మాకెందుకో కంగారుగా అనిపిస్తుంది. తన మొబైల్లో అందరికంటే ఎక్కువగా మీకే ఫోన్ చేస్తుంది.
పైగా తను ఎప్పుడు కూడా పెద్ది అంటుంది. అందుకే మీకు కాల్ చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అలా పడిపోయిందన్న సంగతి తెలుసుకొని ఇక మాధవ అయితే భయంగా ఇప్పుడే బయలుదేరుతున్నామంటూ కాల్ కట్ చేస్తాడు. పక్కన ఉన్న చక్రి అన్నయ్య ఏమైందన్నయ్య అని అడుగుతూ ఉంటే ఇక మాధవ అయితే చక్రి మహాలక్ష్మి స్పృహ తప్పి పడిపోయిందంట, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పడంతో అప్పుడే వచ్చిన కేశవ కూడా వాళ్ళ మాటలు విని కంగారు పడతాడు. ఇక అక్కడి నుంచి నలుగురు కూడా ఇక హాస్టల్ దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి మహాని స్పాట్లో హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమైంది, ఎందుకంతలా కంగారు పడుతున్నారు, ఏం జరిగింది చెప్పండి అని అడగడంతో ఇక చక్రి అయితే అది తను నా బా అని నోటి దాకా వచ్చిన మాటని ఆపుకుని తను మాకు కావలసిన అమ్మాయి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పడంతో ఇక డాక్టర్ తనని చెకప్ చేసి ఏంటి తను డైలీ ఫుడ్ తీసుకోవట్లేదా, తను ఫుడ్ తినక బాగా నీరసమై కళ్ళు తిరిగి పడిపోయింది, అయినా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక అమ్మాయి తింటుందో లేదో పట్టించుకోరా అంటూ డాక్టర్ అయితే ఇక చక్రికి అలాగే అక్కడ ఉన్న మాధవ కేశవ వాళ్ళ వైపు చూస్తూ చీవాట్లు పెడతాడు. డాక్టర్ అన్న మాటలకి మాధవ ఏంటి తనే తినట్లేదా అన్నట్టుగా ఇంకా చక్రి వైపు డాక్టర్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. కొంతసేపటికి డాక్టర్ తనకొక సెలైన్ పెట్టి ఒక ఇంజెక్షన్ అయితే చేస్తారు. తను స్పృహలోకి వచ్చిన తర్వాత మాధవ అయితే లోపలికి వెళ్తాడు. ఇక మాధవ మహాని చూసి అమ్మా మహా ఏంటమ్మా ఇది, నువ్వు హాస్టల్లో ఉంటే ప్రశాంతంగా ఉంటావని అనుకున్నాను, కానీ ఇలా భోజనం తినకుండా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావంటూ ఇక మాధవ అయితే మహాని అడగడంతో మహా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ బయట చూస్తే కేశవ చక్రి భుజం మీద చేయివేసి రే నువ్వెళ్ళవా అని అడగడంతో ఇక చక్రి వద్దులేరా, మళ్ళీ తను నన్ను చూస్తే కోపం వస్తుంది, మళ్ళీ బాధపడుతుంది, నేను చేసిందంతా గుర్తుకొస్తుంది, నేను వెళ్ళకపోవడమే మంచిది అంటూ చక్రి అక్కడే బయటే కూర్చుని ఎప్పుడెప్పుడు మాధవ వస్తాడా, ఎప్పుడెప్పుడు మహా గురించి చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక కొంతసేపటికి మాధవ అయితే బయటికి వస్తాడు. మాధవని చూసిన చక్రి అన్నయ్య తనిప్పుడు ఎలా ఉంది, తనకి బాగానే ఉందా, తనతో మాట్లాడావా అంటూ ఇంకా చక్రి అయితే మాధవని అడుగుతూ ఉంటే మాధవ మాట్లాడాను అని అంటుంటే అయినా భోజనం తినకుండా ఏం చేస్తుందంట, నిరాహార దీక్ష ఎందుకు చేస్తుంది, ఎలాగో బృందావనంలో ఉండనని వెళ్ళిపోయింది కదా, తనకి నచ్చినట్టుగానే హాస్టల్లో ఉంది కదా, మరి భోంచేయకుండా ఎందుకంట అలా కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ మాధవ అయితే ఇక మహా గురించి ఆలోచిస్తూ ఇంకా మాధవని నిలదీస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మాధవ అయితే చక్రి కళ్ళల్లో మహా మీదున్న ప్రేమకి తను చాలా బాధపడతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇక చక్రి మీద మహాలక్ష్మికి ఎప్పుడు ప్రేమ పుట్టబోతుంది, ఇక మహా మళ్ళీ బృందావనంలో చక్రి మీద ప్రేమతోనే అడుగు పెడుతుందా, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అని